ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మా ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి లైఫ్ టర్న్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. మా క్యాప్షన్ వచ్చేసి పిక్ ద కోర్స్ గెట్ ద జాబ్. మా దగ్గర కోర్స్ ట్రైన్ అయిన వాళ్ళకి కంపల్సరీగా ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మేము గత 8 సంవత్సరాల నుంచి స్కిల్ డెవలప్మెంట్ అండ్ గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ దాదాపు ఒక 4,000 మెంబర్స్ని ట్రైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము కోర్సెస్ ప్రొవైడ్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఎవరైనా సరే 10th క్వాలిఫికేషన్ నుంచి ఎంత క్వాలిఫికేషన్ గెయిన్ చేసిన వాళ్ళైనా, లేదా మిడిల్ ఎడ్యుకేషన్ ఆపేసిన వాళ్ళైనా, క్వాలిఫికేషన్ లేని వాళ్ళకైనా సరే మేము జాబ్ చేయాలి అంటే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మేము స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి మేము వాళ్ళకి కోర్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే కంప్యూటర్లో అన్లిమిటెడ్ కోర్సెస్ ఉంటాయండి. సో మనం అన్నీ నేర్చుకోలేం. సో దట్టు మేము వాళ్ళకి సూటబుల్ అయ్యే కోర్సు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మా దగ్గర ఇప్పుడు అవైలబుల్ కోర్సెస్ ఏంటి అంటే, ఏ క్వాలిఫికేషన్ అయినా ఎవరైనా అసలు ముందు కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోవాలంటే స్టార్టింగ్ బేసిక్ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. అది MS ఆఫీస్. అందులో మేము కంప్యూటర్ ఫండమెంటల్స్ అన్నీ మేము నేర్పించడం జరుగుతుంది. దాని తర్వాత అకౌంటింగ్ ప్యాకేజ్, టాలీ అని మనం GST రిటర్న్స్తో సహా బిజినెస్కి సంబంధించిన మొత్తం ఐడియా అనేది మేము అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా నేర్పిస్తాము. దాని తర్వాత పేజ్ మేకర్, ఫోటోషాప్, మల్టీమీడియా, అలాగే డిజిటల్ మార్కెటింగ్, హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్, ఇట్లా మేము చాలా కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు మేము డీటెయిల్గా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను, దట్టు మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. అంటే కంప్యూటర్ కోర్సెస్ అంటే చాలామంది మనీ స్పెండ్ చేయాలి అని ఒక రీతిలో ఉంటారు, బట్ మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్తో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మేము ఏ బిజినెస్కి అయినా కంపల్సరీగా ఫీడ్బ్యాక్ అనేది కావాలి. సో మాకు ఎక్కువగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది మౌత్ పబ్లిసిటీ ద్వారా వస్తుందండి. అయితే ఎందుకు మీరు మౌత్ పబ్లిసిటీ వస్తుంది, మీరు హిందూ బజార్లో ఎందుకు జాయిన్ అయ్యారు అని అంటే కనుక, సో హిందూ బజార్ పెట్టిందే హిందువుల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, హిందువుల బిజినెస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో వాళ్ళని ఫైనాన్షియల్గా మనం చాలా స్టెబిలిటీగా ఉంచడానికి మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది, ఈ కమిటీ వాళ్ళు. సో మేము కూడా హిందూ బజార్లో మా ట్రైనింగ్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నామని చాలామందికి తెలిపి హిందువుల్ని ఇంకా ట్రైన్ చేసి వాళ్ళ ప్లేస్మెంట్స్ ఇచ్చి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచాలని మేము హిందూ బజార్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ కమిటీ మెంబర్స్ మమ్మల్ని ఇందులో జాయిన్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.